హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డిగ్రీకి సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండేటువంటి ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ 11th నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనేటువంటి న్యూస్, దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది కదా. అందులో భాగంగానే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మన థర్డ్ సెమిస్టర్లో ఉండేటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి. మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్ అడిగే విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇంచుమించు అన్ని యూనివర్సిటీలకు కూడా మోడల్ క్వశ్చన్ పేపర్ ఇదే విధంగానే ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలకు అయితే కాస్త తేడా అయితే ఉంటుందన్నమాట. ఇంచుమించు అయితే అన్ని యూనివర్సిటీలకు సేమ్గా ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. స్టూడెంట్స్, మన రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉండేటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని కనుక మనం గమనిస్తే, మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి టోటల్గా 70 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. మనం ఎగ్జామ్ రాయడానికి మ్యాక్సిమం టైం వచ్చేసి 3 hours అయితే ఉంటుంది. మన క్వశ్చన్ పేపర్లో వచ్చేసి టోటల్గా 2 సెక్షన్స్గా అయితే డివైడ్ చేయబడి ఉంటుంది, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. తర్వాత వచ్చేసి మన క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, అందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేటువంటి విషయాలను అయితే మనం చూద్దాం. చూడండి, ముందుగా రాయలసీమ యూనివర్సిటీ కర్నూల్, కామన్ ఫర్ BA, BCom, BSc, BBA కోర్సెస్ అండర్ CBCS. ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3, ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 3, పేపర్ ఏ కోర్స్ ఇన్ కన్వర్జేషనల్ స్కిల్స్. మన సెమిస్టర్ 3కి సంబంధించినటువంటి ఈ ఇంగ్లీష్ని ఏమంటారంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 3 అని అంటారనమాట. సెమిస్టర్ 1ని ప్రాక్టీస్ కోర్స్ 1 అంటారు, సెమిస్టర్ 2ని ప్రాక్టీస్ కోర్స్ 2 అంటారు, సెమిస్టర్ 3ని ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 3 అని అంటారు. తర్వాత వచ్చేసి ఈ పేపర్ వచ్చేసి ఏ కోర్స్ ఇన్ కన్వర్జేషనల్ స్కిల్స్. మనకి మెయిన్గా ఇందులో వచ్చేసి కన్వర్జేషనల్ స్కిల్స్ని అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, మనకి ఇక్కడ కింద క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. ముందుగా 2 సెక్షన్స్ అని చెప్పినాం కదా. సెక్షన్ ఏ అయితే చూద్దాం. మన సెక్షన్ ఏలో టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ రాయాలి. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ చొప్పున 5 × 4 = 20 మార్క్స్ అయితే మనం గెయిన్ చేస్తాం. చూడండి, సెక్షన్ ఏ ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్, 5 × 4 = 20. అందులో 8 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి, వాట్ ప్లేజ్ డిడ్ హీ వాంట్ ది మేకర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు టేక్. సెకండ్ క్వశ్చన్ చూడండి, హౌ టు ఇంట్రడ్యూస్ పీపుల్ ఇన్ క్యాజువల్ అండ్ సోషల్ సెట్టింగ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, హౌ డిడ్ ఒబామా అండ్ హిస్ పార్టీ స్టార్ట్ దేర్ క్యాంపెయిన్, హూ కాంట్రిబ్యూటెడ్ టు ది క్యాంపెయిన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ది 6 traits దట్ ఏ లీడర్స్ షుడ్ హ్యావ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ యూ అండ్ టీచర్ రిక్వెస్టింగ్ హర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, హౌ వాజ్ మండేలా గివెన్ లైఫ్ సెంటెన్స్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, వాట్ డిడ్ JRD టాటా సే అబౌట్ TT కృష్ణమాచార్య. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ సెక్షన్ ఏలో 8th క్వశ్చన్ అయితే చూడండి, వాట్ ఆర్ యూజెస్ ఆఫ్ డిబేట్. ఇవి మన సెక్షన్ ఏలో ఉన్నటువంటి టోటల్ 8 క్వశ్చన్స్. మనకి సిలబస్లో ఉన్నటువంటి 5 యూనిట్స్ నుంచి 8 క్వశ్చన్స్ అయితే ఇందులో అడుగుతారనమాట. మనం 8లో 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ రాస్తే 5 × 4 = 20 మార్క్స్ అయితే వస్తాయి. ప్రతి యూనిట్ నుంచి కనీసం ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అందుకే 5 క్వశ్చన్స్ అన్నారు. 5 యూనిట్స్ నుంచి మనం రాయగలిగితే చాలు, 20 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి అయితే చూడండి, మన సెక్షన్ బిలో వచ్చేసి టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 9, 10, 11, 12, 13. 5 క్వశ్చన్స్లో కూడా మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 2లో 1 క్వశ్చన్కి అయితే మనం ఆన్సర్ చేయాలి. చూడండి, సెక్షన్ బి ఆన్సర్ ఎయిదర్ ఏ ఆర్ బి ఫ్రమ్ ది ఫాలోయింగ్. 5 × 10 = 50 మార్క్స్ అయితే వస్తాయి. మనకి 9th నుంచి 13th వరకు అయితే క్వశ్చన్స్ ఉంటాయి. ముందు 9thలో ఏ అండ్ బి ఉంటాయి. అందులో ముందుగా ఏ చూడండి, వాట్ డస్ నెహ్రూ మీన్ బై ది ఫ్రేజ్ ట్రిస్ట్ విత్ డెస్టినీ. ఆర్ బి క్వశ్చన్ చూడండి,
వాట్ ఆర్ గ్రీటింగ్స్, రైట్ సమ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఫ్రేజెస్ ఆఫ్ గ్రీటింగ్స్. ఇవి 9th ఉన్నటువంటి ఏ అండ్ బి క్వశ్చన్లు. నెక్స్ట్ 10th ఉన్నటువంటి ఏ అండ్ బిలను చూద్దాం. ముందుగా ఏ చూస్తే వాట్ వర్ ది గోల్స్ దట్ ఒబామా వాంటెడ్ టు అచీవ్, ఆర్ బి చూడండి వాట్ వాజ్ కలామ్స్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ రిగార్డింగ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఫెయిల్యూర్. అవి మన 10th ఉన్నటువంటి ఏ అండ్ బి క్వశ్చన్లు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th ఏ అండ్ బిలలో ఏ చూస్తే హౌ డిడ్ మండేలా అండ్ అదర్ ప్రిజనర్స్ ఫైట్ అగెనిస్ట్ ది సిస్టమ్, ఆర్ బి కనుక చూస్తే రైట్ ఏ లిస్ట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇంటర్వ్యూ ఏ క్యాండిడేట్ హూ సీట్స్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. అవి మన 11th ఉన్నటువంటి ఏ అండ్ బిలు. నెక్స్ట్ 12th ఉన్నటువంటి ఏ అండ్ బిలలో ఏ చూస్తే వాట్ వర్ ది మేజర్ చేంజెస్ ఇన్ ఇండియన్ బిజినెస్ అకార్డింగ్ టు జేఆర్డి టాటా, ఆర్ బి చూస్తే ఇమాజిన్ దట్ యు ఆర్ రవి, యూ డిడ్ నాట్ కంప్లీట్ యువర్ ఇంగ్లీష్ అసైన్మెంట్, రైట్ ఏ పాసిబుల్ డైలాగ్ బిట్వీన్ యూ అండ్ ద టీచర్. అవి మన 12th ఉన్నటువంటి ఏ అండ్ బిలు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూస్తే 13th ఏ చూస్తే వాట్ ఈస్ ది మెసేజ్ బై ది స్పీకర్ ఇన్ ద స్పీచ్ యూ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్, ఆర్ బి కనుక చూస్తే వాట్ ఈజ్ ఏ డిబేట్, వాట్ ఆర్ ది రూల్స్ ఆఫ్ డిబేట్. ఇవి మన 13th ఉన్నటువంటి ఏ అండ్ బి క్వశ్చన్లు. టోటల్గా ఇవి మన సెక్షన్ బిలో ఉన్నటువంటి టోటల్ 5 క్వశ్చన్స్. 5లో కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ రెండిట్లో ఏదో క్వశ్చన్స్ చొప్పున రాస్తే టోటల్గా 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా రాస్తే ఒక్కో క్వశ్చన్కి 10 మార్క్స్ చొప్పున 5 × 10 = 50 మార్క్స్ అయితే వస్తాయి. టోటల్గా సెక్షన్ ఏలో 20, సెక్షన్ బిలో 50 కలిపితే టోటల్గా 70 మార్క్స్కి అయితే మన రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, మన వీడియోని లైక్ చేయండి. మన వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ చూడాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.